ఈ దిన వాక్య ధ్యానాంశం. నేను ఈరోజు ఏమై ఉన్నాను? నేను బరువు బాధ్యతలు గల వ్యక్తిని. నా జీవితము ఎంతో విలువైంది. ఈ విలువైన జీవితం నేను ఏర్పరచుకుని విలువల మీద ఆధారపడి కొనసాగుతుంది. కనుక నేను ఎలా జీవించబోతున్నానో, ఎలా ప్రవర్తించబోతున్నానో దాని మీద నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. నా ముందు ఎప్పుడూ 2 మార్గాలు, 2 ఆలోచనలు ఉన్నాయి. కానీ వాటిలో దేనిని నేను ఎన్నుకుంటానో దాని మీదే నా దినం ఆధారపడి ఉంటుంది. అదేమనగా, ఈరోజు వర్షం పడుతున్నదని కనుక్కోవచ్చు, లేదా రోడ్డు మీద దుమ్మంతా కాస్త అణుగుతుందని తృప్తి చెందవచ్చు. ఈరోజు నాకు కావలసిన డబ్బు లేదని బాధపడవచ్చు, లేదా ఇంకొకసారి ఈ పరిస్థితి రాకుండా డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టడం నేర్చుకోవచ్చు. ఈరోజు నా ఆరోగ్యం బాగోలేదని నువ్వు ఏడవచ్చు, లేదా కనీసం బ్రతికినానని ఊరట పొందవచ్చు. ఈరోజు కోరుకున్నవన్నీ నాకు దొరకలేదని ఏడవచ్చు, లేదా అవసరమైనవి కలిగి ఉన్నాను చాలు అని అనుకోవచ్చు. ఈరోజు గులాబీ పూలకు ముళ్ళున్నాయని మూలగవచ్చు, లేదా ముళ్ళకు కూడా గులాబీలున్నాయని సంతోషించవచ్చు. నువ్వు కోరుకున్న వారు నీ చుట్టూ లేరని ఏడవచ్చు, లేదా నీ చుట్టూ ఉన్న వారిని కోరుకుని ఆనందించవచ్చు. పొద్దునే లేచి చచ్చినట్లు ఉద్యోగానికి వెళ్ళాలని సనగవచ్చు, లేదా పోనీలే ఉద్యోగం ఉంది కాబట్టి రాత్రి నిద్ర పట్టిందని ఆనందించవచ్చు. సొంతిల్లు లేదని సనుక్కుంటూ ఉండొచ్చు, లేదా తలదాచుకోవడానికి నీడైనా ఉందని తృప్తి చెందవచ్చు. ఇంట్లో లేని వాటి గురించి ఏడ్చుకుంటూ తిరగవచ్చు, లేదా ఉన్నవాటితో తృప్తిగా సమయం గడపవచ్చు. దీనిని బట్టి నేను గ్రహించినది ఏమిటంటే, నా ఆలోచన మీద, నా గుణం మీద, నా హృదయ స్థితి మీద ఈరోజు మరియు భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. కనుక బైబిల్ ఏమంటున్నదంటే, సహోదరులారా, ఏ యోగ్యతైననో మెప్పైననో ఉండని ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, అవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకునుడని ఫిలిప్పీ పత్రిక 4:8 చెప్పబడింది. దేవుడు ఈ దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.